Hi, this is Mulpuri Prasanna Kavita once again coming before you to speak a few words on the ongoing the WhatsApp classes. As of now, we are teaching in WhatsApp with the videos. Now the child-centered education has turned into a WhatsApp-centered education, right? ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి పిల్లాడు ఎలా చదవాలి ఏం చదవాలి అనేది మనం ఏం చేస్తున్నాం ప్రీ ప్లాన్డ్గా మన వాట్సాప్ క్లాసెస్లో మొత్తం రికార్డ్ చేసేసి స్టూడెంట్కి ఇచ్చేస్తున్నాం మనం. సో మనం అందులో చూడాల్సింది మెయిన్ పాయింట్స్ ఏంటంటే ద వే హౌ ద చైల్డ్ రిసీవ్స్ ఇట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, మనం ఫస్ట్ వాడు వాట్సాప్ ఓపెన్ చేయంగానే హీ షుడెంట్ హ్యావ్ దట్ ప్లేవే మూడ్ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నప్పుడు అవి గో త్రూ అవుతూ ఉన్నప్పుడు హీ విల్ హ్యావ్ టు క్రియేట్ హిజ్ ఇంట్రెస్ట్ ఇన్ యాడెడ్ టు దట్ ద టీచర్ ఆల్సో షుడ్ యాడ్ ఆన్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ లెర్నింగ్. సో దిస్ ఈజ్ ద అప్రోచ్ అన్నమాట. అప్పుడు ఏం చేయాలి, మనకి ఇంటర్నెట్లో గోల్డెన్ ఫొటోస్ దొరుకుతాయి మనకి, రైట్? రికార్డెడ్ వీడియోస్ దగ్గర నుంచి రికార్డెడ్ లెసన్స్ దగ్గర నుంచి చాలా దొరుకుతాయి మనకి. ఓకే, సో మనం చేయాల్సిన పెద్ద కష్టపడాల్సిన పెద్ద ఏమి లేదు. మనకి సిబిఎస్ఈ వాడు కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ వాడు కానివ్వండి, లేడీ లెసన్ ప్లాన్స్ అనేది మనకి రెడీమేడ్గా దొరుకుతాయి ఆన్లైన్లో చూస్తే కనుక. అవన్నీ మనం తీసుకుని ఈ ప్రీ షూట్ డివైజెస్ ఉన్నాయి. ప్రీ షూట్ డివైజెస్ అంటే యూ హ్యావ్ యువర్ ఓన్ స్క్రీన్ షాట్స్, యూ హ్యావ్ యువర్ ఓన్ కెమెరా షాట్స్ అండ్ యూ హ్యావ్ యువర్ ఓన్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఆన్లైన్ విత్ ద కెమెరా ఆన్ లైక్ దిస్. నేను ఇప్పుడు ఎలా చేస్తున్నాను అలాగా. తర్వాత మీరేం చేయొచ్చు, ఆన్లైన్ రికార్డింగ్, స్క్రీన్ రికార్డింగ్ అని ఉంటుంది, రైట్? స్క్రీన్ రికార్డింగ్ అనేది ఏంటంటే జస్ట్ వితౌట్ ఆడియో మీరు చేయాల్సినటువంటి టాపిక్ని మీరు స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవచ్చు. స్క్రీన్ రికార్డింగ్ చేసుకుని ఏం చేయాలి, దాన్ని మీ సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్ రిలేటెడ్గా దాన్ని డౌన్లోడ్ చేసుకుని, ఓకే, దాన్ని డౌన్లోడ్ చేసుకుని పక్కన పెట్టుకుని మనకి 2-3 యాప్స్ ఉంటాయి మనకి. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి చూస్తే కనుక మనకి కైన్ స్టార్ యాప్ అని, తర్వాత ఫిల్మ్ గో యాప్ అని 2-3 యాప్స్ దొరుకుతాయి మనకి. దే ఆర్ వెరీ క్లియర్ అండ్ ఆల్సో సర్టెన్ యాడ్స్ దాన్ని మన సపోర్ట్ చేస్తూ మనకి ఫ్రీగా మనకి ఇస్తున్నాయి కొన్ని. సో ఆ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని మన స్క్రీన్ రికార్డింగ్ చేసుకుంటాం చూసారా, ఆ వీడియోస్ని ప్లస్ మన ఫొటోస్ని, మనం స్క్రీన్ షాట్ తీసుకున్నటువంటి క్యాప్చర్ చేసినటువంటి ఫొటోస్ని చక్కగా అరేంజ్ చేసుకోండి. అరేంజ్ చేసుకున్న తర్వాత దానికి మనకి కిందకి మనకు స్క్రోల్ అయితే కనుక ఎడిట్ అనే బటన్ ఒకటి ఉంటుంది. ఇది మన మెయిన్గా టీచర్స్కి ఉపయోగపడే టిప్స్ అన్నమాట. ఎడిట్ అనే బటన్ ఉంటుంది. ఎడిట్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఎడిట్ అనే బటన్ని నొక్కితే కింద మనకి పిక్చర్స్ అన్నీ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ వీడియోస్ దగ్గర నుంచి, స్క్రీన్ రికార్డింగ్ వీడియోస్ దగ్గర నుంచి, స్క్రీన్ షాట్స్ దగ్గర నుంచి, రైట్, ఎవ్రీథింగ్ మనకి విజిబుల్ అవుతాయి అన్నమాట. అక్కడ అయిన తర్వాత మనం ఏం చేయాలి, నెక్స్ట్ మనం మాట్లాడే మాట మనం జస్ట్ 1 సెకండ్ 2 సెకండ్స్ మాట్లాడడం కదా. మన టచ్ మనం ఏం మాట్లాడతామండి, ఒక టాపిక్ గురించి మాట్లాడినప్పుడు అట్లీస్ట్ మన పిల్లలతో క్యాజువల్గా మాట్లాడినా మినిమం ఆఫ్ 60 సెకండ్స్ మాట్లాడతాం ఒక విషయం గురించి. 60 సెకండ్స్ అంటే 1 మినిట్. కానీ మనకి యాప్లో వచ్చేటప్పటికి మీకు హార్డ్లీ 1 సెకండ్ ఇస్తాడు, కానీ దాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో మన ఎడిట్ బటన్ నొక్కిన తర్వాత ఒక్కొక్క పిక్చర్ని క్లిక్ చేస్తూ వెళ్తే మనం అప్పుడు ఏమవుతుంది, మనకి ప్లస్ సింబల్ అనేది వస్తుంది. 10 సెకండ్స్ అనేది వాడు మ్యాండేటరీగా ఇస్తాడు కింద. కానీ ఇచ్చిన తర్వాత వాడు మనకి ఏం చేస్తాడు, ప్లస్ సింబల్ అనేది మనకి అక్కడ రిపోర్ట్ అవుతుంది అనమాట. ఆ ప్లస్సింగ్ సింబల్ని మనం ప్రెస్ చేస్తే యూ కెన్ ఎక్సీడ్ యువర్ వీడియో అప్ టు 60 సెకండ్స్. ఎనీ ఎంత అంటే అంత, మీకు 2 మినిట్స్ కావాలి, 2 మినిట్స్, 3 మినిట్స్, 4 మినిట్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఎక్స్టెన్షన్ అనేది మనకు పెరుగుతుంది అనమాట. ఓకే, అది నేను చేసే పద్ధతి మీకు చెప్తున్నా. ఒక్కొక్క పిక్చర్కి నా ఆలోచన విధానం వరకు నేను పిల్లోడికి ఎంతవరకు చెప్పగలను అనేది నా అంచనాతో నేను పెంచుకుంటూ వెళ్తాను. అది నా ఐడియా. సో ఏం చేస్తాను, ఫస్ట్ ఆడియో మన స్క్రీన్ షార్ట్స్ అన్నిటికీ నేను ఎడిషన్ చేసుకుంటూ వెళ్ళి దాన్ని ఒక వీడియో కింద తయారు చేసుకుంటా, రైట్? ఇప్పుడు మనం అదే ఎడిట్ మెనూ దగ్గరికి వెళ్తే కింద ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి. వాయిస్ రికార్డింగ్స్ అని ఉంటాయి. ఓకే, వాయిస్ రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది, ఎఫెక్ట్స్ అన్నది ఆప్షన్ ఉంటుంది, టెక్స్ట్ ఒక ఆప్షన్ ఉంటుంది, చాలా ఉంటాయి కింద ఆప్షన్స్.
సో మీరు టెక్స్ట్ అనే దగ్గరికి వెళ్తే కనుక మీరు ఆ రోజు ఏం చెప్తున్నారు అనేది మీరు హైలైట్ చేసుకోవచ్చు. ప్రతి దాని మీద మీరు హైలైట్ చేసుకోవచ్చు. ప్రతి స్క్రీన్ రికార్డింగ్ మీద, ప్రతి స్క్రీన్ షాట్ మీద మీరు రికార్డ్ చేసుకోవచ్చు. సో అప్పుడు మీరు లెసన్ చెప్తూ ఉండగా మీకు ఒక్కొక్క స్క్రీన్ షాట్ మీరు స్క్రోల్ అవుతూ ఉంటే ఏమవుతుంది, అప్పుడు మీరు టెక్స్ట్ కొడతారు కదా, ఆ టెక్స్ట్ అనేది మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఓవర్లాప్ అవ్వదు. దాన్ని మనం చాలా చాలా టెక్నికల్గా మనం నీట్గా చేసుకుంటే ఓవర్లాప్ మాత్రం అవ్వదు. ఓకే, తర్వాత ఏం జరగాలి, మన నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, వాయిస్ రికార్డింగ్. సో వాయిస్ రికార్డింగ్కి వెళ్ళిపోయినప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఇదంతా మీరు మొదలు పెట్టకముందు ఫోన్ను ఏరోప్లేన్ మోడ్లో పెట్టుకోవాలి. లేకపోతే ఎందుకంటే మీకు ఫోన్ కాల్స్ వస్తాయి, మెసేజెస్ వస్తాయి, అవన్నీ రికార్డ్ అయిపోతాయి అన్నమాట. ఫస్ట్ ఏరోప్లేన్ మోడ్లో పెట్టుకుని అప్పుడు వాయిస్ రికార్డింగ్కి వెళ్ళిపోండి. వాయిస్ రికార్డింగ్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మీరు రాసుకున్న నోట్స్ పక్కన పెట్టుకోండి. ఎందుకంటే వీ షుడ్ హ్యావ్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద బుక్ అండ్ రీడ్. కొన్నిసార్లు మనం కాంక్రీట్గా ఇవ్వాల్సిన ఐడియాస్ మనం బుక్లో చూసే ఇవ్వాలి. మనం అటెస్టేజ్గా మాట్లాడగలచ్చు, వీ కెన్ స్పీక్, బట్ సర్టన్ థింగ్స్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద బుక్ అండ్ ఆథరైజ్డ్గా మాట్లాడటం అనేది కరెక్ట్. కన్సిస్టెన్సీగా ఉంటుంది, ప్లస్ ఆథరైజ్డ్గా ఉంటుంది. రెండు విధాలుగా మనం మాట్లాడచ్చు అన్నమాట. బుక్ పక్కన పెట్టుకొని ఇప్పుడు మీరు రికార్డింగ్ స్టార్ట్ చేయండి. సీ దట్ యూ పుట్ యువర్ ఇయర్ ప్లగ్స్ ఏం చేస్తాయి అంటే అండి, మీ మౌత్ దగ్గరికి మైక్ ఉన్నప్పుడు మౌత్ క్యాచ్ చేసి స్పీచ్ క్లారిటీ వస్తుంది. స్పీచ్ క్లారిటీ వచ్చినప్పుడు ఏమొస్తుందండి, ఫోన్లోకి మీ రికార్డింగ్ డైరెక్ట్గా వెళ్ళిపోయి వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్, ఎయిర్ బ్లాక్స్ రావు. సీ దట్ ఎందుకంటే వాడు మనకి కరెక్ట్గా మీరు గమనించే ఉంటారు, మౌత్కి ఫోన్కి కరెక్ట్గా 10 జస్ట్ ఒక డిస్టెన్స్ ఈక్వి డిస్టెన్స్ అంటారు దాన్ని. అండ్ ఆ డిస్టెన్స్లో ఉంటే కనుక మన వాయిస్లో ఉన్న ఎయిర్ బ్లాక్స్ కానీ ఇవన్నీ మనకి వినిపించవు. ఇప్పుడు స్పీచ్ క్లారిటీ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద సెకండ్ పాయింట్. సో వాయిస్ రికార్డింగ్ ఈచ్ క్లిప్పింగ్కి మనం జరిగిపోతూ ఉంటుంది, అది మ్యాండేటరీగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేయాలి, మీరు ఫ్లోలో ప్రిపేర్ అయినటువంటి సబ్జెక్ట్ని కానీ ప్రిపేర్ అయిన టాపిక్ని కానీ మీరు చెప్తూ వెళ్ళిపోయి ఎండింగ్ వరకు యూ కెన్ కంటిన్యూ యువర్ స్పీచ్ ఆర్ కంటిన్యూ యువర్ లెసన్ అంటిల్ యూ కంప్లీట్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, అప్పుడు మీకు ఒక క్లిప్పింగ్ రెడీ అయిపోతుంది. ఓకే, దట్ ఈస్ రెడీ టు బి ఎక్స్పోర్టెడ్. ఇప్పుడు నన్ను ఎక్స్పోర్ట్ చేయమంటావా అని మనల్ని యాప్ అడుగుతుంది. ఏది ఫిల్మింగో అవనివ్వండి, కైన్ స్టార్ అవనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు మీకు ఏమైనా ఎఫెక్ట్స్ పెట్టుకోవాలి, అప్పుడే నేను ఎక్స్పోర్ట్ చేయను అన్నప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఎఫెక్ట్స్కి రండి, కిందే ఉంటుంది మీకు, ఎఫెక్ట్స్కి వెళ్ళండి. సో మీరు ఒక రెయినీ సీజన్ గురించి చెప్తున్నారు. సో పిల్లాడికి మనం ఏం చేయాలి, మనం రెయిన్ గురించి మనం ఎఫెక్టివ్గా ఒక సౌండ్, ఒక విజువల్, ఒక ఆడియో 3 ఇచ్చామనుకోండి, సౌండ్ అన్న ఆడియో అన్న 2 ఒకటే ఇచ్చామనుకోండి, దట్ విల్ బీ కంప్లీట్లీ రిజిస్టర్డ్ ఇన్ హిస్ బ్రెయిన్. సో యూ కెన్ యూజ్ దట్ ఎఫెక్ట్. ఆ ఎఫెక్ట్ కింద ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లైటనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. కొన్ని ఎఫెక్ట్స్ మనం కొనుక్కునే పని లేకుండా కొన్ని ఫ్రీ యాప్స్ ఉంటాయి కింద, ఫ్రీగా రిజిస్టర్ చేయకుండా మనకి వాడు ఉచితంగా ఇచ్చే ఉంటాయి. ఆ కొన్ని ఎఫెక్ట్స్ మనం వాడుకోవచ్చు. సో దాని ఎఫెక్టివ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అంటారు దీన్ని. ఓకే, పిల్లాడికి మనం ఇంట్రెస్ట్ కలిగించి మన బోధనా పద్ధతిని మనం మన ద్వారా పిల్లాడికి ఎంత చక్కగా మనం వివరించగలిగితే అంత చక్కగా వివరించి, ఎలా వివరించాలి, విత్ ఎఫెక్ట్స్, బోధనా పద్ధతులు అంటారు వాటిని. ఓకే, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటాం, రైట్. అండ్ ఇవన్నీ మనం ఏం చేస్తున్నామండి, వాట్ ఈస్ దట్, ఏం తీసుకొస్తున్నాం మన పిల్లల్లో, లెర్నింగ్ అవుట్కమ్ అంటారు దీన్ని. సో లాస్ట్కి మనం ఏం చేయాల్సినటువంటిది ఏంటి, లెర్నింగ్ అవుట్కమ్. ఓకే, మనం బాటిల్ ఫిల్ చేస్తున్నామండి అందరం, వీఆర్ ఫిల్లింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ద బాటిల్. హ్యాపీ, మనం బాటిల్ అంత జ్యూస్ అంతా క్రష్ చేసేసి కష్టపడి వడకట్టేసేసి షుగర్ కలిపేసి వాటర్ కలిపేసి ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఫిల్డ్ అప్ అండ్ వీ హ్యావ్ poured ఇట్ ఇన్ ద వాటర్ బాటిల్. పెట్టేసినాక క్యాప్ పెడతాం కదండి, హ్యావ్ టు బాటిల్ ద క్యాప్. అప్పుడే మన బాటిల్ని లెర్నింగ్ అవుట్కమ్ ఆఫ్ ద థింగ్ అంటాం. మనం ఏమైతే నేర్చుకున్నామో పిల్లాడి దగ్గర నుంచి అది ఏ విధంగా వాడు ప్రాక్టికల్గా పెడతాడు అనేది లెర్నింగ్ అవుట్కమ్. సో మనం అది చాలా జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. ఎందుకంటే విత్ స్టూడెంట్ లెర్నింగ్ ఎడ్యుకేషన్ మనం ఏం చేసామండి, దీన్ని ఆఖరికి మనం డిజిటల్ ఎడ్యుకేషన్ మన కల్లో కూడా అనుకుని ఉండం, మన టీచర్స్ కమ్యూనిటీ, రైట్. మనం డైరెక్ట్ కాంటాక్ట్ తగ్గింది పిల్లలతో, కానీ
ఈక్వల్గా మనం ఎంజాయ్ చేస్తున్నాం అని అనొచ్చు. టీచర్స్ కొంచెం హెక్టిక్ టాస్కే, బట్ ఐ థింక్ వీఆర్ ఈక్వల్లీ ఎంజాయింగ్ ఇట్, రైట్? సో మనం ఇలా చేసుకుంటూ వెళ్ళి లెర్నింగ్ అవుట్కమ్ మీద మనం ఫోకస్ పెట్టి సిబిఎస్ఈ నార్మ్స్ ప్రకారంగా మనం లెసన్స్ కంప్లీట్ చేసుకుంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బీ అన్ ఆసమ్ వీడియో from our behalf. And one more thing I would like to bring to your notice is, నిన్న మొన్న వాడు రిలీజ్ చేసినటువంటి సిబిఎస్ఈ లెటర్ ప్రకారంగా ఇంటర్ రిలేషన్ ఆఫ్ వన్ సబ్జెక్ట్ టు ఆల్ అదర్ సబ్జెక్ట్స్ అని ఒక పాయింట్ వాడు క్లాజ్ చేశాడండి. వాడు క్లాజ్ రేస్ చేశాడు. ఏం చేశాడండి వాడు? మీరు టీచ్ చేసే సబ్జెక్ట్ని కానీ, మీరు టీచ్ చేసే లెసన్ని కానీ యూ కెన్ కోరిలేట్ దట్ సబ్జెక్ట్ టు ద అదర్ సబ్జెక్ట్స్ అన్నాడు. అది మనకి వెనతో పెట్టిన విద్య, రైట్? మన టీచర్స్కి. ఎందుకంటే వీ హ్యావ్ వెరీ బ్రాడ్ పర్స్పెక్టివ్. ఆ బ్రాడ్ పర్స్పెక్టివ్లో మనం టీచింగ్ మొదలు పెట్టామంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తామో మనకే తెలియదు. సో డెఫినెట్గా మనం వైల్డ్ గూస్ చేజ్లా కాకుండా మనకి లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ టైంలో లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ టాపిక్స్లో మన లిటిల్ డైవర్షన్ తీసుకుని వేరే సబ్జెక్ట్కి కోరిలేట్ చేసుకుని మన సబ్జెక్ట్ని ఇంప్రొవైజ్ చేసుకుంటూ మన సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తూ పిల్లాడికి ఎలా చెప్పాలి, బోధనా విధానం ఎలా ఉండాలి, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎలా ఉండాలి అనేది మన చేతుల్లో ఉంది. సో దీన్ని ఈ విధంగా మనం పాటిస్తే కనుక డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ అండ్ రాక్. అండర్స్టాండ్? సో నేను నా టీచింగ్ విధానాన్ని నేను రోజు రోజుకు ఇంప్రూవ్ చేసుకుంటానండి. అతిశయోక్తి కాదు. ఇట్స్ నాట్ అ హైపర్బోలిక్ స్టేట్మెంట్ దట్ ఐఎమ్ గివింగ్ యూ. ఎవ్రీ డే ఐ ఇంప్రూవ్ మై సెల్ఫ్ అండ్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ మై టీచర్ కమ్యూనిటీ, ఏదో ఒకటి చదువుతూ ఉండండి. మనం ప్రాక్టీస్లో పెడుతూ ఉండాలి. జస్ట్ చదివి అట్లా బుక్ పక్కన పడేస్తే కుదరదండి. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే. సో ఎవ్రీ డే ఎక్సర్సైజ్ అనేది టీచర్కి కంపల్సరీ. సో డైలీ మనం లర్నర్స్. Every day we learn something or the other. Okay, this is how you have to learn it and put it in practice, and that's how only then you will become the best teacher. Okay, మనం కితాబ్ ఇచ్చుకోకూడదు బెస్ట్ టీచర్ అని, పిల్లాడు ఇవ్వాలి మనకి. Okay, so I look forward that each and every teacher will get the same certificate from the child that I am proud of my teacher. So Mulpuri Prasanna Kavita signing off for today. Bye, all the best.